హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. సో ఫైనలీ గుజరాత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ విపరీతమైన వర్షంలో లోపలికి వచ్చాము. సో మీకు ఒక్కసారి చూపిస్తాను. లోపల రావడం అయితే చాలా టఫ్ అయింది. ఒకసారి మీకు వ్యూ అయితే చూపిస్తాను. లెట్స్ గో. సో ఇది గైస్ స్టేడియం వ్యూ అయితే ఇలా ఉంటుంది. వర్షం పడడం వల్ల మనకి పిచ్ అంతా కవర్ చేశారు. ఇదైతే వెవిన్ స్టాండ్ 2500 బుకింగ్స్ ఇవి. బేసిక్గా ఆ పిచ్ అయితే అటు సైడ్ ఉంటుంది అండ్ అది ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ. సో మనమైతే మన ఫ్రెండ్ హరీష్తో వచ్చాము. హరీష్ అండ్ ఇదైతే ప్రస్తుతం మా సిట్టింగ్ అండ్ ఇక్కడి నుంచి వ్యూ అయితే ఎలా ఉందో చూడండి. సో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది గైస్. గ్రౌండ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. సో బేసిక్గా ఇది నా టికెట్ వచ్చేసేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ 16th మే. అండ్ సీట్ నెంబర్స్ వచ్చేసరికి C1, C2, C4 గేట్ అండ్ ఎంట్రీ 8, 9 గేట్ అండ్ రో వచ్చేసరికి హెచ్. కాకపోతే మేము పైకి వచ్చేసరికి ఫ్రీ సీటింగ్ అన్నారు. అండ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఎక్కడైనా కూర్చోవచ్చు. సో ఇది గైస్ కరెక్ట్. మీరు 7:30 మ్యాచ్ అయితే మిమ్మల్ని 4:35 లోపు అలౌ చేస్తారు. నువ్వేనా చెప్తావా? వ్యూ ఎలా ఉంది ఫ్రెండ్స్? నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను మ్యాచ్కి. ప్రకాష్ పిలిచారు టికెట్ ఉందని. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫర్ సీయింగ్ దిస్ మ్యాచ్. సో యాక్చువల్లీ నేను వ్యూ కోసం చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఎలా ఉంటుంది అని చెప్పి. నేను వేరే స్టాండ్స్లో కూర్చున్నాను ఇంతకుముందు. హరీష్ ఎలా ఉంది వ్యూ? ఎక్సలెంట్. సో బేసిక్గా పిచ్ని చూడండి. పిచ్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారో. చాలా కష్టం అది. ఆల్మోస్ట్ ఒక 60 అబవ్ స్టాఫ్ ఉన్నారు గ్రౌండ్ మెయింటైన్ చేసే వాళ్ళు. నేను లాస్ట్ టైం కేకేఆర్ మ్యాచ్కి వచ్చాను గైస్. అప్పుడు కూడా వర్షం పడి చాలా ఇరిటేషన్ వచ్చింది. సో నేను ఎప్పుడు మ్యాచ్కి వచ్చినా నాకు వర్షం చాలా అలవాటే. ఇదిగోండి ఫ్రెండ్స్, అదే టాటా న్యూ బాక్స్. గ్రౌండ్కి అయితే చాలా దూరంలో ఉంది. మరి అక్కడ నుంచి ఏం వ్యూని ఎంజాయ్ చేస్తారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఏదో ఒకటి కానీ అక్కడ ఉండే బెనిఫిట్స్ బాగుంటాయని మన కామెంటరీలో చాలాసార్లు చెప్పారు. మన తెలుగు కామెంటరీలో ఎట్లుంటుందంటే ది బెస్ట్ వ్యూ అండ్ బెస్ట్ సీటింగ్ గ్రౌండ్లో అని చెప్తారు. బట్ నాకు హరీష్ చెప్పినట్టయితే ఇది మన పిచ్ కనిపిస్తుంది. పిచ్ దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ అంతా పైకి ఉంది. చీమల్లా కనపడతారు నాకు తెలిసి. అది టాటా న్యూ బాక్స్. ఇంకొకటి వచ్చేసేసి
అక్కడ ఇది పిచ్ ఒక సైడ్, ఇది ఇంకొక సైడ్, అండ్ ఇది వివిఎస్ లక్ష్మణ్ పెవిలియన్. అండ్ మనకి స్ట్రైట్గా చూస్తే ఇంకొకటి మీకు కనిపిస్తుంది. నాకు తెలిసి అవి ప్రీమియం సీటింగ్ అయి ఉండొచ్చు. అండ్ అక్కడ మన చీర్ గర్ల్స్ డాన్స్ ఇస్తారు. అండ్ ఈ స్పైడీ క్యామ్ని చూడండి ఎలా కవర్ చేస్తారో. సో గైస్, యాక్చువల్లీ మనం బుక్ చేసుకున్న 2500 సీటింగ్ వచ్చేసేసి ఇది. బట్ నేను పైన ఫ్రీ సీటింగ్లో వెళ్ళి కూర్చుంటున్నా, ఎందుకంటే నాకు అక్కడి నుంచి వ్యూ బాగుంది. సో గైస్, మొత్తానికి లైట్స్ అయితే ఆన్ అయిపోయాయి. అండ్ యూ కెన్ సో ఈ డివైస్ ఏం చేస్తుందంటే వాటర్ని అంతా తీసేసుకొని గ్రౌండ్ లెవెల్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ లాస్ట్కి ఒక మూలకి వెళ్ళి వాటర్ అంతా దాన్ని బయటపడేస్తుంది. సో గైస్, మన ప్లేయర్స్ అయితే ఎంటర్ అయ్యారు. శుభమా? Guys, SRH players entry. Pat Cummins
health is important to us. So please take shelter. Do not get drenched under the showers. వీక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, ఎవరైతే వర్షంలో తడుస్తున్నారో Hyderabad, let's create some magical moments, some beautiful
సో అది గైస్ జరిగిన కథ. సో ఫైనలీ మనం టికెట్ కొనుక్కున్నాం కాబట్టి జెర్సీ ఇచ్చాడు. ఈ జెర్సీలో బాగానే ఉంది జెర్సీ క్వాలిటీ వచ్చేసరికి. అండ్ మొత్తం మ్యాచ్ అయితే డల్గా అట్లా ఎండ్ అయింది. స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఉన్నంత వరకు డ్రిజిల్ అవుతూనే ఉంది, బయటికి రాగానే అసలు చుక్క వర్షం లేదు. సో జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే అలా ఎండ్ అయిపోయింది. అండ్ మెల్లకి సైలెంట్గా చెప్పాడు మ్యాచ్ అయిపోయింది ఇంకా దొబ్బేయండి స్టేడియం నుంచి అని చెప్పి. మొత్తానికి రీఫండ్ వచ్చిందో లేదో నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.